యాహ్! ఎట్టకేలకు నిన్న టైటిల్ రివీల్ చేశారు. దీని పేరు 'వారణాసి' అని. వారణాసి నుంచి 'వారణాసి టు ద వరల్డ్' అన్నది క్యాప్షన్ పెట్టారు. అంటే వారణాసి కేంద్రంగా కథ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సెంట్రల్ పాయింట్ వారణాసి కాబట్టి వారణాసి అనే టైటిల్ పెట్టారు. సో, మూలం ఒక రకంగా అది. అట్లాగే ఇది మొత్తంగా చూసుకున్నప్పుడు 9000 సంవత్సరాల పీరియడ్‌ని తీసుకున్నారు. అంటే క్రీస్తు పూర్వం బీసీఈ అని పెట్టారు ఆడ. బీసీఈ అంటే సీఈ అంటే కామన్ ఎరా, బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. కామన్ ఎరా అంటే క్రీస్తు శకము. బిఫోర్ కామన్ ఎరా అంటే క్రీస్తు పూర్వం. ఈ క్రీస్తు అనే పదాన్ని తీసేసి కామన్ ఎరా అనే పదం పెట్టారు ఈ మధ్య కాలంలో. సో, అలాగా ఇది 7200 త్రేతాయుగం దగ్గర నుంచి 2071 ఫ్యూచర్‌లో జరగబోయేది. అక్కడ వరకు తీసుకున్నారు. దాదాపు 9000 సంవత్సరాల్లో ఆహ్, ఎపిసోడ్‌లలో ఏమేమి జరుగుతుందనేది. సో, ఓకే. మనం ముందుగా ట్రైలర్ అదే దాన్నేమనాలి ట్రైలర్ అనాలా? గ్లిమ్స్. గ్లిమ్స్ చూస్తే బేసిక్‌గా 3 నిమిషాల 40 సెకన్ల దాకా దాదాపు ఉంది. ఇందులో ఆహ్, అటు ఇటుగా అంటే ముందుకి, వెనక్కి కొద్ది కన్‌ఫ్యూజింగ్‌గా అయితే ఉంది. బీసీ అంటాడు, మళ్ళీ సీఈ అంటాడు. ఏందిరా ఇది అన్నట్టుగా కన్‌ఫ్యూజ్ ఉంది. పైగా యాహ్, విజువల్స్ ఫస్టు వారణాసిలో స్టార్ట్ చేశారు. ఆ గంగా నది పక్కన టెంపుల్స్ అవి. దాని మీద వైడ్ ఏరియల్ షాట్‌తో స్టార్ట్ అవుతుంది. అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో చాంట్స్ వినిపిస్తుంటాయి. మంత్రోచ్చారణ అవి వినిపిస్తుంటాయి. అదేందంటే ఇది 512 అంటే 512వ ఆహ్, సి అంటే కామన్ ఎరా. అంటే 6వ శతాబ్దం. 6వ శతాబ్దం అప్పటికి గుప్తుల కాలం అది. మరి గుప్తుల కాలంలో స్టార్ట్ అవుతుంది ట్రైలరు. విశ్వేశ్వర టెంపుల్ ఉంటది అక్కడ. దాని దగ్గర విశ్వేశ్వర టెంపుల్ అనేది శైవ టెంపుల్ అనమాట. శైవ దేవాలయం. అక్కడి నుంచి ఇంకా అది ఆహ్, వారణాసిలో ప్రీస్టులు, తర్వాత స్నానఘట్టాలు ఇవన్నీ సాధువులు ఇవన్నీ జరిగి మధ్యలో ఇంకా అటు ఇటు వెళ్తుంది. ఓవరాల్‌గా నేను ఆర్డర్‌లో చెప్పాలంటే రామాయణంలో ప్రధానంగా లంకా దహనం దగ్గర అంటే లాస్ట్‌లో యుద్ధం అయితే ఏదో రామరావణ యుద్ధం ఇది ఉందో అక్కడ అది దీంట్లో ప్రధానంగా అర్లీగా మనం అంటే ఆర్డర్‌లో పెట్టుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ విజువల్‌లో ఏముందంటే ఆహ్, హనుమంతుడు ఒక పెద్ద జెయింట్ హనుమంతుడు. హనుమంతుడు ఏ స్థాయిలో జెయింట్ అంటే హనుమంతుడు తోక మీద రథం వెళ్తుంది. ఆ స్థాయి. హనుమంతుడు మనం జాగ్రత్తగా గమనిస్తే హనుమంతుడు తోక మీద ఒక రథం వెళ్తుంది. ఆ స్థాయి హనుమంతుడు. రెండవ విజువల్ ఏందంటే రాముడు కుంభకర్ణుడిని కొడుతున్నాడు. కోతులు ఒక పిరమిడ్‌గా ఏర్పడి రాముడిని పైకి లేపాయి. ఎందుకంటే రాక్షసుడు అంత హైట్ ఉంటాడు కాబట్టి, రాముడు హైట్ ఉండడు కాబట్టి కోతులు లేపి ఆయన్ని పట్టుకుంటే అక్కడి నుంచి రాముడు బాణం వేస్తున్నాడు. అది కుంభకర్ణుడని చెప్పొచ్చు. ఎందుకంటే కుంభకర్ణుడికి ఇద్దరు కొడుకులు కుంభ, వికుంభ అని. సో, ఈ కుంభ, నికుంభ అని ఇద్దరున్నారు. సో, మనకు విలన్‌గా ఇంట్రొడ్యూస్ చేసిన కుంభ ఆహ్, ఎవరు ఆయన 'పృథ్వీరాజ్' సుకుమారన్. ఆయన క్యారెక్టరు ఈ కుంభ క్యారెక్టరే. అంటే ఒకప్పుడు ఈ కుంభకర్ణుడి కొడుకే కుంభ అనేవాడే తర్వాత మళ్ళీ పుట్టాడు. అంటే రీఇన్‌కార్నేషన్ అంటాం కదా! పునర్జన్మల వ్యవహారం కూడా ఇక్కడ కనపడుతుంది. చాలామంది ఇది టైమ్ ట్రావెల్ అనుకున్నారు. టైమ్ ట్రాటర్ అని పెట్టారని. టైమ్ ట్రావెల్ కాదు ఇది. క్లియర్‌గా మళ్ళీ పుట్టడం. సేమ్ క్యారెక్టర్‌లు మళ్ళీ పుట్టడం. సో, ఒకప్పుడు రాముడుగా ఉన్న మహేష్ బాబు తర్వాత రుద్రుడుగా మారడం. ఈ కైండ్ ఆఫ్ కథగా కనబడుతుంది. అంటే రామాయణానికి ఫ్యూచర్‌లో జరగబోయే దానికి కనెక్షన్ తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో, అది కొంత మామూలుగా మనకి 'త్రిబుల్ ఆర్'లో ఎట్లయితే చరిత్రలో సమకాలీనంగా లేని ఇద్దరు క్యారెక్టర్‌లను తీసుకొని కలిపాడో, అట్లాగే ఇది కూడా మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌ని కలిపినట్టుగా మనకి ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే. అంటే ఇండియన్ మైథాలజీలో ఉండే రాముడు, రావణాసుడు ఈ క్యారెక్టర్‌ని, ఆంజనేయుల క్యారెక్టర్‌ని తీసుకొచ్చి సైన్స్ ఫిక్షన్‌లోకి తీసుకెళ్ళాడు. దీంట్లో వరల్డ్‌లో ట్రావెల్ అవుతాడు. అంటే వారణాసిలో స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఈ కథ ఎలా వెళ్తుంది. విలన్స్ అంతా కూడా ఈ రామాయణం నుంచి తీసుకొని ఆ క్యారెక్టర్‌ని, ఆ క్యారెక్టరైజేషన్స్‌ని తీసుకొని దాన్ని సైన్స్ ఫిక్షన్‌లోకి తీసుకెళ్తే ఎలా ఉంటది అనే ఒక ఊహ చాలా బాగున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే
రామాయణమైన భారతమైన మనకి ఆ దేవుళ్ళని పక్కన పెడితే ఒక టెక్స్ట్లుగా అవి చూసుకున్నప్పుడు గొప్ప ఊహ, గొప్ప కావ్యాలు అవి ఆ రెండు కూడా. సో ఆ క్యారెక్టర్లు కూడా వండర్ఫుల్గా ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని మనకున్న రిచ్ ట్రెడిషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే హాలీవుడ్లో కూడా